I'm recording this class, okay, and I'm owning my video. Few of you can again, if you want to see my face and discuss something, just 2 minutes and face on చేస్తాను వీడియో. మీరు కూడా ఆన్ చేసుకోవచ్చు. తర్వాత మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో I think last class we discussed regarding staffing function, and we started the second step in staffing, that is రిక్రూట్మెంట్. ఓకే, సో మనం రిక్రూట్మెంట్ వరకు నేర్చుకున్నాం కదా. వి హ్యావ్ లెర్న్ వాట్ ఈజ్ రిక్రూట్మెంట్. ఓకే, అండ్ వాట్ ఈజ్ రిక్రూట్మెంట్? టెల్ మీ, ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్. రిక్రూట్మెంట్ అంటే ఏంటండి? నథింగ్ బట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఆన్సర్? శివ. ఓకే ఓకే, రామకృష్ణ ఒకసారి ఆన్ చేసి. రామకృష్ణ, నువ్వు వీడియో ఆన్ చేసి మాట్లాడుతున్నావు కదా రామకృష్ణ. వీడియో ఆన్ చేయ పర్లేదు, వీడియో ఆన్ చేయ ఒక్కసారి. ఐ విల్ టేక్ ఏ ఫోటో. ఓకే, ఐ థింక్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్ అగైన్. రామకృష్ణ, యూ మే ఆన్సర్ ది క్వశ్చన్. ఒక్కసారి నువ్వు వీడియో ఆన్ చేసుకుని ఆర్కే వీడియో ఆన్ చేయడం చెప్పండి. యా, వెరీ ఓకే ఓకే ఓకే. నౌ వాట్ ఆర్ ద సోర్సెస్? వెరీ గుడ్. సోర్సెస్ ఏంటి చెప్పండి. వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్? ఓకే, సో మనకు రెండు సోర్సెస్ ఉన్నాయి. ఏంటి అవి? ఇంటర్నల్, ఎక్స్టర్నల్. దాని అడ్వాంటేజెస్ ఐ టోల్డ్ యూ రిగార్డింగ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్. ఓకే, సో యూ మే ఆఫ్ యువర్ వీడియో now and unmute your mics. I will start the class. See, I'm sharing the. One minute. So BB online class. So staffing. ఓకే, యా, మన వాయిస్ వినిపిస్తుంది కదా. ఈరోజు కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. సో మీకు ఏమైనా వాయిస్ వినకపోతే జస్ట్ చాట్ విత్ మీ ఆర్ ఓకే, అండ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. సో లాస్ట్ క్లాస్ we completed the so-called one of the important function, that is the recruitment. What happens in the recruitment, and we also discussed the various sources which are available for the company under recruitment. Those are called external and internal sources. Okay, and now today we will discuss the one more important step in the staffing process, or we can call the important element of staffing, that is selection. Okay, so మీరు అందరికీ తెలుసు, అయితే you are very new. మీరు కొత్తగా ఇంకా you are into studies. So after you finish your graduation, okay, you will be attending so many interviews. Okay, you will be attending so many interviews, and sometimes you may get success. మీరు ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వచ్చు. బట్ sometimes what happen, even though you think that you have done well, నేను చాలా బాగా చెప్పాను సార్ ఇంటర్వ్యూలో, బట్ స్టిల్ you may not, you could not have been selected. నీకు సెలక్షన్ రాకపోయి ఉండొచ్చు. ఎందుకు అంటే, సి కంపెనీస్ విల్ హ్యావ్ సర్టన్ క్రైటీరియాస్. ఓకే, సో అందరినీ సెలెక్ట్ చేయడానికి పాసిబుల్ కాదు. సో నా వాట్ ఈస్ సెలెక్షన్? Selection is, okay, is the device which is used in the organization to select a suitable person who has a required educational qualifications, skills and abilities. Now what is selection? Selection is, you want to have some 100 members for your company. నీ కంపెనీకి 100 members employees కావాలి. So now what the company is going to do, the company has gone for, say, campus interview. They came to your college and they selected few of the students who thought they are potential employees. No, there is a scientific approach.
there is a process of selecting the people. So what happens in selection? The selection is used as a mechanism where the organization is going to select, okay, the suitable person. See, మనక్కడ ఏమన్నా suitable person ని ఎంచుకుంటుంది. ఎవరు ఎంచుకుంటారు? కంపెనీ. ఓకే, సూటబుల్ పర్సన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సూటబుల్ పర్సన్ హియర్? హియర్ ద సూటబుల్ పర్సన్ మీన్స్, సో ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ మార్కెటింగ్ మేనేజర్, నాకు మేనేజర్ కావాలి. సో వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఐ షుడ్ లుక్ ఫర్? చెప్పండి. ఒక మార్కెటింగ్ మేనేజర్కి ఏం క్వాలిటీస్ కావాలంటే, హీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, హీ షుడ్ వర్క్ హార్డ్, హీ షుడ్ ఏబుల్ టు అచీవ్ ది టాలెంట్స్, అండ్ హీ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ది జాబ్ ఆల్సో. సో ఇలాగా నేను కొన్ని స్కిల్స్ చూస్తాను, అండ్ హీ షుడ్ హ్యావ్ ఎ మార్కెటింగ్ స్కిల్స్. ఓకే, now if I want a marketing manager, I should see that I will select a person with MBA marketing, and who is having a skills like communication skills, marketing skills, business skills, and I will also again find out the abilities. ఓకే, అర్థమైంది? అంటే నాకు నా ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఉన్నాయా లేవా, వాటికి స్కిల్స్ ఉన్నాయా, ఎబిలిటీస్ ఉన్నాయా లేవా చూసి అలాంటి వాడిని సెలెక్ట్ చేయడం ఒక ప్రాసెస్ని మనం సెలక్షన్ అంటాం. ఓకేనండి? సెలక్షన్ అంటే ఏంటి? ఎవరు పడితే వాళ్ళు సెలెక్ట్ చేయడం కాదండి. ఓకేనా? సో ఇఫ్ యు సీ అగైన్, గెటింగ్ అడ్మిషన్ ఇన్ టు IIM, I told you IIM, Indian Institute of Management. After doing your BBA, మీరు MBA చేయాలనుకుంటే యూ కెన్ రైట్ CAT exam. Okay, CAT exam దేనికి? To do MBA in top business schools like IIM. So in IIM, everybody who has qualified the CAT will not be given. మీరు CAT qualify అయితే అందరికీ test. They conduct interviews. So if they think that you are a potential candidate who can become a school future manager, నువ్వు మేనేజర్ అవ్వగలవు, నీకు ఆ ఎబిలిటీ ఉంది అనుకుంటే నీకు అడ్మిషన్ ఇస్తారండి. ఈవెన్ ఫర్ IIMs గెటింగ్ an admission, there will be a selection process. ఓకేనా? Like how we are selected. ఇప్పుడు నేను how I selected as DL, I wrote an exam. I wrote an exam for 450 marks, for general knowledge 2 hours, and for subject 2 hours. After writing the exam, we were filtered. So for commerce, we had 150 posts when I wrote my exam. I applied. Then for I think 20,000, that time very less people were qualified. So 20,000 candidates appeared. I mean, applied for the DL post. Okay, 100 పోస్టులకి ఒక 10-20 మంది అప్లై చేశారు. అయితే దీంట్లో అందరూ సెలెక్ట్ అవ్వలేదు. వాట్ దే డిడ్, ఫిల్టర్ చేసుకున్నారు. బేసిక్ ఏంటి? క్వాలిఫికేషన్స్ ఎంకామ్ విత్ నెట్ సెలెక్టర్ PhD ఉందా, ఉన్న వాళ్ళందరినీ ఫిల్టర్ చేశారు. కొంతమందిలో తీస్తారు. ఆఫ్టర్ ద డే కండక్టెడ్ రిటర్న్ టెస్ట్, ఒక రిటర్న్ టెస్ట్ పెట్టారు ఆన్ జనరల్ నాలెడ్జ్, ఆన్ అవర్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్. Okay, so after writing the return test, they fix certain criteria minimum. Okay, like SC 50 marks, OBC 60-70, అలాగా OC 80%, మార్క్స్ క్రైటీరియా పెట్టుకున్నారు. క్వాలిఫై అయిపోయిన తర్వాత అగైన్ we were called for an interview. మాకు పర్సనల్ ఇంటర్వ్యూ చేశారు. In that interview there were 4 members, 2 professors were there. Okay, 2 members from APPSC was there. They asked the questions on subject and also on personal etiquette. ఆ ఇంటర్వ్యూ కూడా 50 మార్క్స్ లో మళ్ళీ మార్క్స్ ఇచ్చారు. ఫైనల్ గా ఇంటర్వ్యూ ప్లస్ రిటర్న్ ఎగ్జామ్, దోస్ హు వర్ క్వాలిఫైడ్ హైయెస్ట్ వచ్చిన పిలిచారు. అర్థమైందండి? సో నౌ అవుట్ ఆఫ్ 20,000 ఓన్లీ 80 people were selected. You can ask, sir, 100 posts ఉన్నాయి కదా. They thought that only 80 people out of this 20,000 are highly qualified who can be given a job of a lecturer. So they have given us posting orders. అర్థమైందండి? So this entire process is called selection. Okay, now selection process లో ఏమవుతుంది? Is the process adopted by the organizations select adequate number of persons who are fit for the job. చూడండి, ఎవరు పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఉద్యోగం ఇచ్చిన వేస్ట్. They will not work for the company. So what the companies are doing here in selection, they are seeing that I am going to select adequate number of persons who are fit for the jobs. Okay నండి? సో ఈ జాబ్ చేయడానికి పనికొచ్చే వాడిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, దట్ ఈస్ కాల్డ్ 1 minute. I got some call. I will just cancel it and I'll continue. ఓకే, సో చూడండి, ఎవరు పడితే వాళ్ళు సెలెక్ట్ చేయడం కాదు. నాకు కావలసిన మొత్తములో ఎంతమంది కావాలో అంతమంది అర్హత కలిగి ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి.
So selection is the process where I'm going to, okay, select adequate number of persons who are fit for the job, who are fit for the job. Okay. And finally, selections requires high costs, but they result in very high returns. చూడండి, సెలక్షన్ లో కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. వై? బికాస్ ఐ హ్యావ్ టు కండక్ట్ రిటర్న్ ఎగ్జామ్. ఓకే, ఐ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ ద బుక్లెట్స్ ఫర్ కండక్టింగ్ ద ఎగ్జామ్స్. ఓకే, మెటీరియల్స్ అప్లై చేయాలి. ఆఫ్టర్ ద ఎగ్జామ్ ఈజ్ ఓవర్, I have to, I mean, evaluate the scripts. After examinations, again I have to conduct physical fitness tests. I have to call for the interviews. Okay, I have to pay the, compensation to the, interviewer. Okay, and we have to pay the. Sometimes we need to pay the fare for, your interviews also. So, for example, when I went for a BHL interview, I got selected as a, finance executive. బిహెచ్ఎల్ ఉద్యోగం చేసి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి దే గేవ్ మీ మీన్ థర్డ్ ఏసీ ఫేర్. కొన్ని ఇంటర్వ్యూలో అటెండ్ అయిన డబ్బులు కూడా ఇస్తారు. ఓకే, సో ఇలాగా సెలక్షన్ మే ఇంకర్ హై కాస్ట్, బట్ స్టిల్ ఇట్ విల్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్. ఎందుకంటే నువ్వు కాస్ట్ గురించి ఆలోచించకండి. సో ఈవెన్ దో యూ ఇంకర్ హై కాస్ట్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సెలెక్ట్ గుడ్ ఎంప్లాయీస్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్, నువ్వు ఎంత ఖర్చు అయినా మంచి ఉద్యోగులు సెలెక్ట్ చేసుకోగలిగితే, టుడే ఎంప్లాయీస్ ఆర్ ది బ్యాక్ బోన్స్ ఆఫ్ ది ఎనీ ఆర్గనైజేషన్. అంతే కదా? టుడే ఎంప్లాయీస్ ఆర్ ది బ్యాక్ బోన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. దే ఆర్ ద వీల్స్ ఆఫ్ ద కంపెనీ. నువ్వు మంచి ఉద్యోగుల్ని సెలెక్ట్ చేసుకోకపోతే నీ కంపెనీ ముందుకు నడవలేదు. సో డోంట్ వరీ, ఈవెన్ దో ది కంపెనీ is going to, okay, incur cost, they may give you best results or better results. Okay నండి. సో let us see the stages. So how or what are the steps in selection అని అడుగుతాడు ఎగ్జామ్. ఓకే, సో stages of selection procedure. So how selection takes place. Okay, now see, first of all, the selection process starts with రిసీవింగ్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఎక్కడ మొదలవుతుందంటే, ముందు దే విల్ రిసీవ్ యువర్ అప్లికేషన్స్. ఒక 100 ఉద్యోగాలకి ఒక 10,000 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఆల్ ఆఫ్ దెమ్ మే నాట్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. సో అవుట్ ఆఫ్ 10,000, వాట్ యు డూ, యు ఆర్ రిసీవింగ్ 10,000 అప్లికేషన్. నౌ యు ఆర్ స్క్రీనింగ్ ద అప్లికేషన్స్. స్క్రీనింగ్ అంటే ఏంటి? దాంట్లో కొంతమంది కరెక్ట్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు, మీరు అడిగిన డిగ్రీ లేకపోవచ్చు. ఓకే, మీరు అడిగిన టైపింగ్ స్పీడ్ లేకపోవచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవచ్చు. నా వాట్ యు డూ, యూ సెలెక్ట్ సర్టన్ క్రైటీరియా అండ్ యూ స్క్రీన్ అవుట్ ది అన్నెసెసరీ అప్లికేషన్స్. అంతే కదా? ఎందుకంటే ఈ 10,000 మందిని ఇంటర్వ్యూ పెట్టడం అనవసరం. సో కంపెనీ ఏం చేస్తుంది, అవుట్ ఆఫ్ దిస్ 10,000 అప్లికేషన్స్, అట్లీస్ట్ 50% ఆఫ్ ద అప్లికేషన్స్ విల్ బి స్క్రీన్డ్ అవుట్. సో ఫ్రెషర్ ఇది అక్కర్లేదు అనుకుంటే అలాగా క్రైటీరియా పెట్టుకుని స్క్రీన్ చేయడం. అంటే ఏంటి, చూడండి, ఇప్పుడు వీడింగ్ అంటారు కదా. వాట్ ఈస్ వీడింగ్? పొలంలో మనం వరి పండించినప్పుడు కొన్ని పిచ్చి మొక్కలు తోడేస్తాం. ఇక్కడ కూడా అంతే, అనవసరమైన అప్లికేషన్స్ స్క్రీనింగ్ అంటే ఏంటి, బయటపడేయడం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏమైంది, 10,000 అప్లికేషన్స్ వచ్చాయి. దీంట్లో ముఖ్యంగా మీరు అంటే పనికిరాని అప్లికేషన్స్, అన్నెసెసరీ అప్లికేషన్స్ ని మీరు స్క్రీన్ అవుట్ చేసేస్తారు. సో ఇప్పుడు ఎన్ని అప్లికేషన్స్ మిగిలే? అవుట్ ఆఫ్ 10,000, నౌ ఐ హావ్ స్క్రీన్డ్ 5,000 అప్లికేషన్స్. నౌ ఐ హావ్ 5,000 అప్లికేషన్స్. నౌ అండ్ అగైన్ ఈ 5,000 వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం అవసరమా? అక్కర్లేదు. మళ్ళీ దాంట్లో ఇంకోటి ఏదో పెట్టుకొని ఒక 1000 మందిని ఇంటర్వ్యూ పిలుస్తామండి. సో వచ్చిన 10,000 అప్లికేషన్స్ లో ఓన్లీ 10% ఆఫ్ ది అప్లికేషన్స్ విల్ బి కాల్ ఫర్ ద ఇంటర్వ్యూ. వై? బికాస్ ఇఫ్ ఐ కీప్ ఆన్ కాలింగ్ ఆల్ ది 10,000 పీపుల్, మై కాస్ట్ ఆఫ్ హైరింగ్ విల్ బి వెరీ హై. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏమైంది, యూ హావ్ రిసీవ్డ్ అప్లికేషన్స్, యూ హావ్ స్క్రీన్ ది అన్నెసెసరీ అప్లికేషన్స్. నౌ ఆఫ్టర్ స్క్రీనింగ్ ఆఫ్ ద అప్లికేషన్స్, యూ ఆర్ conducting internal interview. So you call the interviews, then there are blank applications. అంటే ఏంటి, కొన్ని unnecessary applications ని కూడా మీరు స్క్రీన్ అవుట్ చేసి, then finally you conduct interviews for them. Okay, and sometimes see how the companies select the employees. So if you take Indian Army or Air Force or any public sector company or private companies or banks, ఎలా సెలెక్ట్ చేస్తాయంటే, టు సెలెక్ట్ ది గుడ్ ఎంప్లాయీస్ ఆర్ గుడ్ క్యాండిడేట్, ఒక ఉద్యోగానికి మంచి క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయాలంటే వీ హ్యావ్ సర్టన్ టెస్ట్స్. ఓకే, సో మీరు కూడా ఎవరైనా రాశారా టెస్ట్? ఫర్ ఎగ్జాంపుల్, సి ఫర్ ఎన్సిసి ఆల్సో, టు గెట్ ఎ సి సర్టిఫికేట్ ఆర్ టు గెట్ ఎ బి సర్టిఫికేట్, యూ షుడ్ రైట్ ద ఎగ్జామ్. సో రోజుకి నేను పరేడ్ బాగా చేస్తున్నాను సార్, మార్చ్ పాస్ నేర్చుకున్నాను, గన్ షూటింగ్ నేర్చుకుంటే కాదు. అపార్ట్ ఫ్రమ్ passing the physical fitness test, you have to appear for B test and C test.
once you qualify the written test, then only you will be given NCCB certificate. Okay, so ఇప్పుడు మీకు టెస్ట్లు పెడతాం కదా, so why you conduct class test, quarterly, half yearly, annual exams? What is a test అంటే ఎందుకు? టెస్ట్ ఈజ్ ఏ ఎగ్జామ్ టు నో ది క్యాపబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్. నువ్వు నిజంగా అన్ని నేర్చుకున్నావా, ఓకే, లేదా నీకు కావలసిన అర్హతలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి మనం టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఓకే, సో హియర్ ఇన్ సెలెక్షన్ ప్రాసెస్, the success of the selection depends on the type of tests you are going to conduct. నువ్వు ఏం టెస్ట్ కండక్ట్ చేస్తున్నావు దాన్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో యూ కెన్ ఆస్క్ మీ, ఐ డోంట్ అగ్రీ విత్ ద వే ది గవర్నమెంట్ పీపుల్, గవర్నమెంట్ జాబ్స్ లో సెలక్షన్ అనేది ఐ డోంట్ అగ్రీ ప్రాపర్లీ. డూ అగ్రీ? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి ఏం చేస్తుంది గవర్నమెంట్, ఒక ఎగ్జామ్, ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టేసి ఆ ఎగ్జామ్ లో ఏబిసిడీలు చెప్పేస్తుంది. సో ఎవరైనా ఏబిసిడీలు టిక్ పెట్టేసాడు ఆ అదృష్టంగా వచ్చేస్తున్నాడు. సో అంటే రిటర్న్ టెస్ట్ పెట్టండి ఏబిసిడీలది, బట్ ఐ థింక్ దిస్ షుడ్ బి మోర్ డిస్క్రిప్టివ్. అంటే వాడికి కాన్సెప్ట్ రాయడానికి ఇచ్చామనుకోండి, దెన్ రియల్ గా వాడు చదువుకున్నాడా, నిజంగా నాలెడ్జ్ ఉందా బయటపడుతుంది. మీరు ఏదో ఏబిసిడీ వచ్చేసి టిక్ పెట్టమంటే అందరూ టిక్ పెట్టేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు చూడండి, ఐ మీన్ సో మెనీ ఆఫ్ అవర్ బ్యూరోక్రాట్స్, సో మెనీ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, దే నాట్ ఎలిజిబుల్. ఏదో ఎగ్జామ్ పాస్ అయిపోయారు, టిక్లు పెట్టి వచ్చారు, దే డోంట్ హ్యావ్ ఈవెన్ ది నాలెడ్జ్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ సెలక్షన్ అనేది మీరు టెస్ట్లు పెట్టి డిపెండ్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ అ టెస్ట్? టెస్ట్ ఈస్ టు బి కండక్టెడ్ బై ది ఆర్గనైజేషన్. వై దే ఆర్ కండక్టెడ్? ఫర్ ది పర్పస్ ఆఫ్ నోయింగ్ మోర్ అబౌట్ ది అప్లికెంట్స్ టు బి సెలెక్టెడ్ ఆర్ రిజెక్టెడ్. సో నీ గురించి నేను తెలుసుకోవాలంటే నేను ఒక టెస్ట్ పెడతాను, రిటర్న్ టెస్ట్. ఆ రిటర్న్ టెస్ట్ లో నువ్వు రాసిన ఆన్సర్లు పెట్టి నువ్వు ఎలాంటి వ్యక్తివి, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్ యు రియలీ సూటబుల్ ఫర్ దిస్ జాబ్ ఆర్ నాట్ అనేది నాకు అర్థం అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో వై టెస్ట్ ఆర్ కండక్టెడ్? ది టెస్ట్ ఈస్ కండక్టెడ్ టు నో whether these applicants who have applied for the jobs and who have written this exam, are they really qualified, or they should be rejected. So this can be known by conducting the tests. అర్థమైందండి? So what are the types of tests? There are two types of tests which are conducted by the companies, or which are used by the companies, and those are proficiency test and aptitude test. So what is proficiency test? Suppose I said, నాకు ఐ వాంట్ గుడ్ ఫినాన్స్ మేనేజర్, నాకు ఒక ఫినాన్స్ మేనేజర్ కావాలి మై ఆర్గనైజేషన్. సో వాట్ ఐ విల్ డూ, వాట్ టైప్ ఆఫ్ టెస్ట్ ఐ విల్ కండక్ట్? సో ఐ విల్ కండక్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫస్ట్. వాట్ ఈస్ యాప్టిట్యూడ్? యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏంటి? టు నో యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. ఓకే, యాప్టిట్యూడ్ ఎందుకు కండక్ట్ చేస్తారండి? టు నో యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. ఇఫ్ దెర్ ఈస్ అ రియల్ ప్రాబ్లమ్, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు హౌ వెల్ యు ఆర్ రియాక్టింగ్, ఎంత త్వరగా దానికి నువ్వు ఆన్సర్ చేయగలవు అన్న దాన్నే మన యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, సో బై కండక్టింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఐ మీన్ ఇట్ విల్ నో యువర్ స్పీడ్, ఎంత ఫాస్ట్ గా నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతావు అనేది యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టారు. కాబట్టి ఈ రోజు ఇఫ్ యూ గో టు ఎనీ ఎగ్జామ్, if you take CAT also, or group 1, group 2, civil services, railways, banking, anywhere there will be minimum 50% of your marks will be in aptitude only. Aptitude అంటే ఏంటి చూడండి, మ్యాథ్స్ ఇస్తారు అంటే అథమెటిక్ ఎబిలిటీ మీద ఎక్కువ ఉంటుంది, దట్ ఈస్ యాప్టిట్యూడ్. ఓకే, అండ్ వాట్ ఈస్ ప్రొఫిషియన్సీ టెస్ట్? సపోజ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, వి వర్ రిక్రూట్ అస్ డిఎల్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కి మాకు ముందు ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టారు. Morning there was aptitude test, so where we had maths, GK, science, etc., and we have written. Madhyano we had a proficiency test, and afternoon they conducted one more test, but this time who I am a commerce lecturer kada. So if I got a job as a DL, I need to teach commerce to the BCom students or BBA students kada. So what they did, in the afternoon they conducted a proficiency test in commerce subject. సో కామర్స్ మేనేజ్మెంట్ లో మరి నాకు నాలెడ్జ్ లేకపోతే టీచర్ నా మీ పిల్లలకి ఏం చెప్తాను, అంతే కదా. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ కామర్స్ సబ్జెక్ట్, ఆర్ ఇఫ్ ఐ ల్యాక్ టీచింగ్ ద కామర్స్ అండ్ మేనేజ్మెంట్, వాట్ ఐ విల్ టీచ్ టు ద స్టూడెంట్స్ ఈవెన్ దో ఐ సెలెక్టెడ్. సో మాకు సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ పెట్టారు, సో అది కూడా క్వాలిఫై అయితే అగైన్ ఆ రెండు సరిపోవు, అప్పుడు ఇంటర్వ్యూస్ పెట్టారు. అర్థమైందా? సో ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ టెస్ట్ విచ్ ఇస్ కండక్టెడ్ టు, ఐ మీన్, ఐడెంటిఫై యువర్ ప్రొఫెషనల్ ఎబిలిటీ ఇన్ యువర్ సబ్జెక్ట్, దట్ ఈస్ కాల్డ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. Okay, now why these tests are conducted? So what is the criteria behind conducting of these tests for selection?
అసలు ఎందుకు ఈ టెస్ట్లు కండక్ట్ చేయాలి? మీరు అడగచ్చు సార్, నాకు 85% మార్క్స్ ఉన్నాయి, ఐ హావ్ ఎ గోల్డ్ మెడలిస్ట్, ఐ గాట్ ఎ ప్రతిభ అవార్డ్, వై కాంట్ బి గివెన్ ఎ డైరెక్ట్ జాబ్? నో. నీకు ఎంత 85% ఉన్నా, గోల్డ్ మెడల్ ఉన్నా, బై మేకింగ్ యూ అపియర్ ఇన్ ద టెస్ట్ ఐ కెన్ నో వెదర్ యు ఆర్ రియల్లీ ఫిట్ ఫర్ ది జాబ్. ఎందుకంటే మార్క్స్ ఆర్ నాట్ ది క్రైటీరియా. చాలా మంది మార్క్స్ అనుకుంటారు, కానీ మార్క్స్ ఓకే ఆర్ ఓన్లీ యువర్ క్వాలిఫికేషన్స్, దట్ విల్ నాట్ టెల్ యూ అబౌట్ యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఓకే, నౌ వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టెస్ట్? ఎందుకు టెస్ట్ కండక్ట్ చేస్తారంటే, సి, ది ఫస్ట్ అడ్వాంటేజ్ ఈజ్, ఓకే, ది ఎంప్లాయర్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద క్యాండిడేట్ ఈస్ ఫిట్ టు డూ ఏ జాబ్ ఆర్ నాట్. అర్థమైందా ఎందుకు కండక్ట్ చేయాలి టెస్ట్ ని? సో the test will help the employer to find whether a candidate is fit to do a job or not. Okay, ఇప్పుడు సపోజ్ ఫర్ మీ, నాకు టెస్ట్ కండక్ట్ చేశారు, ఐ గాట్ అరౌండ్ 316 మార్క్స్ అవుట్ ఆఫ్ 500 అండ్ ఐ స్టూడ్ ఎట్ 6th ప్లేస్. నాకు ఈ 1000 మందిలో నేను 6th ప్లేస్ లో ఉన్నాను ఇంటర్వ్యూ తర్వాత మార్క్స్ పెట్టి. దెన్ దే హ్యావ్ గివెన్ మీ ఏ జాబ్. ఓకే, సో బై కండక్టింగ్ ద టెస్ట్, ది కంపెనీ విల్ ఫైండ్ అవుట్ వెదర్ దిస్ పర్సన్ is really suitable for the job or not. If they think they are suitable depending on the marks I have scored, the performance in the interview, then they will give me a. Okay, and besides this, the test will help, okay, checking the candidate's claims in respect of his qualification, experience and test. మీరు అడగచ్చు, నేను రాశాను, మీరు పరీక్ష రాశారు, మన ఇద్దరం రాసాం, సో మీకు ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. సో టెస్ట్ వల్ల ఏం తెలుస్తుంది? వై మై ఫ్రెండ్ హెస్ గాట్ ద జాబ్, వై యూ గాట్ ద జాబ్? Because you are done well, you got 90% in the written exam, in the interview you answer all the questions, correct? So here the test will help the other candidates to identify myself. నాకు నేను తెలుసుకుంటా, నేను ఈ టెస్ట్ లో మార్క్స్ రాలేదు కాబట్టి నాకు ఉద్యోగం రాలేదు, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై. ఇలా చూసారు కదా మనం, వి కీప్ ఆన్ సేయింగ్ యూ అపియర్ ఫర్ ది ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి రాయండి. ఎందుకు చెప్తామంటే, ఈవెన్ యూ కీప్ ఆన్ రైటింగ్ ద టెస్ట్, యూ కెన్ మేక్ అన్ అసెస్మెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు మీ గురించి అసెస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ టైం యూ కెన్ డూ వెల్, అండ్ ద లేబర్ టర్న్ ఓవర్ కెన్ బి రెడ్యూస్. సో ఈరోజు ద మేజర్ ప్రాబ్లమ్, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ కంపెనీస్, దే హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ లేబర్ టర్న్ ఓవర్? సో లేబర్ టర్న్ ఓవర్ మీన్స్, గవర్నమెంట్ అది ఉండదండి, బికాస్ వి జాయిన్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కీపింగ్ ఇన్ మైండ్ సేఫ్టీ, ఎవరు మానం. బట్ వెన్ యూ గో టు ప్రైవేట్ సెక్టర్, ఎస్పెషల్ సాఫ్ట్వేర్కి వచ్చినప్పటికీ ఈ ప్రాబ్లం ఉంటుంది. వాట్ ఈస్ లేబర్ టర్న్ ఓవర్? Labor turnover is nothing but the number of people who are leaving the company in a year. ఓకే, అర్థమైందా? సో 1 year లో సాఫ్ట్వేర్ తీసుకోండి, ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ బాగా నేర్చుకుంటున్నాడు, మానేసి ఇంకో కంపెనీ, ఎవరైతే శాలరీ ఎక్కువ ఇస్తారో ఆ పక్క కంపెనీకి వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? ఎవ్రీ ఇయర్ when people keep on shifting from your company, you have to search for new people. ఎవ్రీ ఇయర్ కొత్తగా ఎత్తుక్కోవాలి, మరి అది ప్రాబ్లమే కదా. ద కాస్ట్ ఫర్ ది కంపెనీ ఇస్ హై. ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు జనాలు చెప్పండి? సో ఇఫ్ యూఆర్ సెలెక్టింగ్ ఎ రాంగ్ క్యాండిడేట్, అన్ఎఫిషియెంట్ పర్సన్స్ ని రాంగ్ క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తే వెళ్ళిపోతూ ఉంటాడు. మంచివాడిని సెలెక్ట్ చేసుకుంటే, హానెస్టీతో ఉన్నవాడిని, ఇంటిగ్రిటీ ఉన్నవాడిని, ఇంట్రెస్ట్ ఉన్నవాడిని, వాడు ఆర్గనైజేషన్ లీవ్ చేయడు. సో టుడే మోస్ట్ ఆఫ్ ది లేబర్ టర్న్ ఓవర్ ప్రాబ్లమ్ కెన్ బి రెడ్యూస్ ఆర్ సాల్వ్డ్ బై టెస్ట్. ఒక మంచివాడిని సెలెక్ట్ చేసుకుని టెస్ట్ ద్వారా వాడు బయటికి వెళ్ళడు, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ ద టెస్ట్ మే బి కండక్టెడ్ ఫర్ ట్రైనర్ ఆల్సో. చెప్పండి, చెప్పు రామకృష్ణ. అందుకే ఇప్పుడు అగ్రిమెంట్స్ ఇప్పుడు కొత్తగా అందుకే వచ్చాయి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో సపోజ్ మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు అనుకోండి గూగుల్కి అగ్రిమెంట్ ఉండదు, ఎందుకంటే ఎవరు కూడా గూగుల్ కంపెనీ బయటకు రావడానికి ఇష్టపడరు, బికాస్ దే పే హై శాలరీ, గుడ్ ఫెసిలిటీస్. ఇప్పుడు కొన్ని కంపెనీస్లో ఏమవుతుందంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ ప్రాబ్లం వచ్చిందండి. ఇన్ఫోసిస్ నేను జాయిన్ అయ్యాను, 2 సంవత్సరాలు పనిచేశాను, అక్కడ బాగా ట్రైనింగ్ ఇచ్చాడు, అంతా బాగుంది. ఈ లోపల పక్కనే ఒక కొత్త కంపెనీ వచ్చింది, కేప్ జెమినీ అని. 1,00,000 ఇస్తున్నాడు కదా, నేను 2,00,000 ఇస్తానంటే మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతున్నాం. సో దానివల్ల ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యూ రైజ్ గుడ్ పాయింట్. టుడే కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ ది ఎంప్లాయీస్ టు రైట్ ది బాండ్. అర్థమైందా? సో మీరు ఇప్పుడు మీరు ఫ్రెషర్ కదా, ఆఫ్టర్ 3 years మీరు ఏ కంపెనీకి వెళ్ళినా వాడు ఏమంటాడు తెలిసిన, యూ రైట్ ఎ బాండ్ ఫర్ 3 years, కనీసం 3 సంవత్సరాలు పనిచేస్తాను, లేదు 3 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. అర్థమైందా? యూ హ్యావ్ టు గివ్ రెసిగ్నేషన్ నోటీస్ బిఫోర్ 3 months. ఈవెన్ మాకు అది ఉందండి, ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో, ఇఫ్ ఐ వాంట్ టు లీవ్ దిస్ ఆర్గనైజేషన్, okay, I have to apply resignation properly within 3 months. And sometimes government, whatever they have spent on my training, నా మీద ఎంత ఖర్చు పెట్టిందో ఆ ఖర్చుని కూడా పే చేయాలి. I'll tell you, I worked in BSNL, మీ అందరికి తెలుసు కదా.
I worked in BSNL as JO for 1.5 year. Okay, so వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చారండి, అది గవర్నమెంట్ జాబ్. నాకు టీచింగ్ ఇంట్రెస్ట్, ఐ గాట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్. వెన్ ఐ లెఫ్ట్ బిఎస్ఎన్ఎల్, దే ఆస్క్డ్ మీ టు పే ది బాండ్ అమౌంట్. కట్టించాను నా చేత. ఐ పేడ్ 1,36,000. దే సెడ్ వీఆర్ గివెన్ నీకు ట్రైనింగ్ ఇచ్చాం ఈఆర్పి మీద, నువ్వు ఆ ట్రైనింగ్ వేస్ట్ చేసావు, మాకు ఖర్చు అయింది, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, మాకు ఎవరిస్తారని నా మీద 1,36,000 దే, ఐ మీన్ ఆస్ట్. ఐ పేడ్. జాబ్ నచ్చింది కాబట్టి అది వదులుకోవాలంటే పే చేసి వచ్చాను. సో నా ఈ లేబర్ టర్న్ ఓవర్ తగ్గించడానికి మీరు అన్నట్టుగా బాండ్ సిస్టమ్, నోటీస్ పీరియడ్ ఇవన్నీ వచ్చాయి. ఓకే, గుడ్. అండ్ దిస్ టెస్ట్ మే బి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి కూడా టెస్ట్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ టీచర్ కూడా రావాలిగా ముందు, నేను ఏదో ఒక టఫ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తే కాదు, దట్ క్వశ్చన్ షుడ్ బి సాల్వ్ బై మీ. సో ట్రైనర్ కూడా టెస్ట్ ద్వారా వాడి నాలెడ్జ్ కూడా తెలుస్తుంది ఎంత ఉందో అన్నది. ఓకేనా, క్లియర్? సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ కండక్టింగ్ దట్ టెస్ట్. సో ఏంటి అడ్వాంటేజ్ చెప్పండి? ఇట్ విల్ ఫైండ్ వెదర్ ద క్యాండిడేట్ ఈస్ ఫిట్ ఫర్ ది జాబ్. ఓకే, అండ్ దిస్ హెల్ప్ ద క్యాండిడేట్స్ టు నో వెదర్ he was really qualified or not. Okay, this will reduce the labor turnover, and the test will improve the trainers also. Okay, it is more useful for the trainers also. Okay, but there are few disadvantages also. So అన్నిటికి every coin has a two sides, heads, tails. So every concept will have its own advantages and disadvantages. See the disadvantages of this test. So what are the disadvantages of conducting tests? So ఉన్నప్పటికీ మనం కండక్ట్ చేయాలి, తప్పదు. సో టెస్ట్ 100% టెస్ట్ సెలెక్షన్ నాట్ పాసిబుల్ త్రూ టెస్ట్. ఇంకా చెప్పాను కదా, 100% టెస్ట్ సెలెక్షన్ ఇస్ నాట్ పాసిబుల్ త్రూ టెస్ట్. నేను సెలెక్ట్ చేసిన 100 మంది కూడా హైలీ క్వాలిఫైడ్ అని చెప్పలేం. ఎందుకు? I told no what happens in government service. Just you have 100 bits, 100 questions, 100 bits, A, B, C, D. Yes, you can put any tick. That's it, you are qualified. Ante kada. For example, if you see recently, I mean, సచివాలయంలో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు కదా. సో దాంట్లో ఓకే, గుడ్, జగన్ హ్యాస్ రియల్లీ డన్ ఏ వెరీ గుడ్ జాబ్ ఆ సీఎం, మంచి వాళ్ళకి వచ్చాయి. బట్ కొంత వాటిల్లో వాళ్ళు క్వాలిఫై అవ్వకపోయినా, అర్హత లేకపోయినా అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సో సమ్ టైమ్స్ even though in the written exam you got failed or 35 marks only, but still you got selection. So there is a possibility. So test is suitable for limited number of employees, those are present. Okay, సో ఆ రోజు మంచి వాళ్ళు రాకపోయి, సపోజ్ ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదు అనుకోండి, నేను వెళ్ళలేదు టెస్ట్కి, సో ఐ మే బి గుడ్ క్యాండిడేట్, వాట్ హ్యాపెన్? మళ్ళీ నాకు ఛాన్స్ వస్తుందా? రాదు. సో వన్స్ యూ హ్యావ్ నాట్ అటెండింగ్ ద టెస్ట్ బికాస్ ఆఫ్ యువర్ హెల్త్ ఆర్ మేబీ యూ ఫ్రమ్ absent, you may not be given one more. That is a problem. Okay, and if the number of applications are small, it is better to conduct interview than the test. అంతే కదా. సో 100 మంది పోస్టులకి ఒక 200 మందులు వచ్చారండి. సో ఫర్ దిస్ 200 people అగైన్ యూ కండక్టెడ్ టెస్ట్, అగైన్ అది వేస్ట్. సో ఇట్ ఈస్ బెటర్ యూ డైరెక్ట్లీ కండక్ట్ ద ఇంటర్వ్యూస్. అందుకే చాలా కంపెనీస్ టెస్ట్లు పెట్టవండి. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఫర్ ఎక్స్పీరియన్స్ జాబ్స్ వాట్ దే డూ, వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ పెట్టేసి ఇంటర్వ్యూలో 2-3 క్వశ్చన్స్ అడిగి డెమో చెప్పేసి సెలెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఓకే, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్ ఇస్ బెటర్ టు గో ఫర్ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ రాదర్ దెన్ కండక్టింగ్ ద టెస్ట్ అండ్ వేస్టింగ్ యువర్ టైం. ఓకే, అండ్ ఫోర్త్, సమ్ క్యాండిడేట్స్ డోంట్ రివీల్ దేర్ టాలెంట్స్ త్రూ టెస్ట్. అంతేనా సార్, నేను బాగా మాట్లాడుతాను అన్నది మీ టెస్ట్ చెప్తుందా? ఐ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, కెన్ ద టెస్ట్ టెల్ యూ? చెప్పదు కదా. టెస్ట్ ఏమంటుంది? మ్యాథ్స్ ఎంత బాగా చేస్తాను, సైన్స్ ఎంత బాగా వచ్చు, జీకే ఎంతో చెప్తుంది తప్ప నా ఇతర టాలెంట్, ఐ హ్యావ్ ఎ గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆర్ ఐ హ్యావ్ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్, దట్ విల్ నాట్ బి రివీల్డ్ బై యువర్ టెస్ట్. విల్ నాట్ రివీల్ ద రియల్ టాలెంట్స్. సో ఐఎమ్ ఏ వెరీ గుడ్ అట్ సే డెవలపింగ్ సాఫ్ట్వేర్ అనుకుందాం, టెస్ట్ చెప్పదు, టెస్ట్ లో నా మార్క్స్ చెప్తుంది. సో సమ్ టైమ్స్ యువర్ టాలెంట్స్ మే బి స్కిప్డ్ బై టెస్ట్. ఓకే, అండ్ ఫైనలీ the test don't provide and basis for motivation. పరీక్షల ఇప్పుడు ఒక్కొక్కసారి మేము ఫీల్ అవుతూ ఉంటాం, నేను ఇంత బాగా చదివాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీ బికమ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్, అయిపోయాడు. హీ బికమ్ ఏ డిఎస్పి అండ్ ఐ వాజ్ హిస్ క్లాస్మేట్.
And today I am a lecturer, and I had good communication and I have good marks and good knowledge, everything. But how you got? Because of some reservation, ఏదో ఎగ్జామ్ టిక్లు పెట్టాడు, కోచింగ్ వెళ్ళాడు, వచ్చింది. సో వాట్ హ్యాపన్స్ హియర్? సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ టెస్ట్ ఐ మే ల్యాక్ మోటివేషన్. ఒక్కొక్కసారి రిజర్వేషన్ వల్ల నాకంట తక్కువ స్థాయికి ఉద్యోగం వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి రాదు. సో దట్ ఈస్ ద ఇక్కడ ఏమవుతుంది, వీ ఫీల్ అన్ప్రివిలేజ్. అందుకు మనం తిట్టుకుంటాం కదా చూడండి. సో వన్ యూ స్టార్ట్ గ్రో అప్ అండ్ స్టార్ట్ రైటింగ్ ఎగ్జామ్స్, ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మనకంట చదువులేనోడు ఒక్కొక్కసారి టెస్ట్లో పాస్ అయిపోతాడు, ఏదో టిక్లు పెట్టేసి. మనం ఎంత బాగా చదివినా ఒక్కొక్కసారి మనకి టెస్ట్ పాస్ అవ్వకపోవచ్చు. సో ది టెస్ట్ మే నాట్ గివ్ ది రియల్ మోటివేషన్ ఫర్ ది ఎంప్లాయీస్. ఓకే, సో దీస్ ఆర్ ది వేరియస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ టెస్ట్. ఓకే, నా ఇది అడుగుతాడండి, ఫర్ 5 marks క్వశ్చన్ యూ. అండ్ సో ఈ టెస్ట్ ని కండక్ట్ చేయాలి, తప్పదు. సో ఇట్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ సెలెక్టింగ్ ద పీపుల్ ఇన్ ఇండియా వేర్ వీ హ్యావ్ 140 crores ఆఫ్ పాపులేషన్. ఇంత పాపులేషన్ లో మన ఉద్యోగాలు ఇచ్చి సెలెక్ట్ చేయాలంటే ఒక్కటే ఏంటి, టెస్ట్లు కండక్ట్ చేయవలసింది. ఓకే, సో హౌ టు ఎఫెక్టివ్గా ఎలా టెస్ట్ కండక్ట్ చేయాలంటే దేర్ ఆర్ సమ్ పర్క్విజిట్స్. ప్రీ రిక్విజిట్స్ అంటే ఏంటి అంటే కొన్ని పాయింట్ రిక్విజిట్ ఫర్ ఎఫెక్టివ్ టెస్ట్, ఫర్ కండక్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆఫ్ టెస్ట్. ఏంటి అవి? ద టెస్ట్ షుడ్ హ్యావ్ వ్యాలిడిటీ. చూడండి, సో ఐ టోల్డ్ యు నో, ఫర్ డిఎల్స్, ఫర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్, we have to write 2 exams and 1 interview ఫేస్ చేయాలి. ఆ 2 exams ఏంటి, ఒకటి యాప్ మీద, అంటే మా టీచర్ జనరల్ నాలెడ్జ్ కావాలి కదా, టీచర్ కూడా మ్యాథ్స్ ఎబిలిటీ కావాలి కదా, స్పీడ్ కావాలి కదా, లాజికల్ థింకింగ్ కావాలి కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కావాలి కదా. సో మాకు యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టారు. దాంతోపాటు టీచర్ షుడ్ హ్యావ్ ఎ గుడ్ సబ్జెక్ట్ ఇన్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, అంతే కదా. ఐ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్, ఫినాన్స్, మార్కెటింగ్, అకౌంటింగ్, బిఎల్, ఎక్సెట్రా, టాక్సేషన్. సో 2 ఎగ్జామ్స్ పెట్టారు. సో దానికి వ్యాలిడిటీ. వాట్ ఈస్ వ్యాలిడిటీ? నా ఉద్యోగంలో కావలసిన స్కిల్స్ ఈ టెస్ట్ ద్వారా ప్రూవ్ అవుతాయి లేదా. ఓకే, సో ది టెస్ట్ షుడ్ హ్యావ్ వ్యాలిడిటీ, అంటే నేను రాసిన టెస్ట్ నేను చేసిన జాబ్ కి మ్యాచ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వ్యాలిడిటీ. సో ది ఎగ్జామ్ విచ్ హ్యావ్ రిటర్న్ షుడ్ హ్యావ్ ఎ మ్యాచ్ విత్ ది జాబ్ ఐ am going to perform at the post I am going to be allotted. Okay, clear? That is. And reliability. So what is reliability and dependence? ఎంతవరకు ఈ టెస్ట్లు మనం నమ్మవచ్చు? కెన్ యూ డూ యూ హ్యావ్ ఫేత్? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కరోనాకి టెస్ట్ ఏంటి, ఆర్టీపీసీఆర్ అన్నారు. ఆర్టీపీసీఆర్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ అన్నారు. బట్ నౌ డాక్టర్స్ ఏమంటున్నారు, ఈవెన్ ఆర్టీపీసీఆర్ మోస్ట్ ఆఫ్ దమ్ వీఆర్ గెటింగ్ నెగిటివ్ ఓన్లీ. తెలుసండి, సిమ్టమ్స్ ఉన్న నెగిటివ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ పనికిరాదు అంటున్నాడు. అంటే పూర్తిగా 50% టెస్ట్ చేయొచ్చు, 50% టెస్ట్ చేయలేము అంటున్నాడు డాక్టర్ అంటున్నారు కదా. ఆర్టీపీసీఆర్ ఇస్ నాట్ ఎనఫ్, యూ గో ఫర్ స్కిట్. వై? బికాస్ నౌ ఆర్టీపీసీఆర్ యూ కెనాట్ రిలై అంటే ఏంటి, యూ కెనాట్ డిపెండ్. ఆర్టీపీసీఆర్ కరెక్ట్ అనేది చెప్పలేం, కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ వస్తుంది. సో ఆ రిలయబిలిటీ పోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా స్కానింగ్ కూడా చేయమంటున్నారు. సో రిలయబిలిటీ అంటే ఏంటి, ద ఎగ్జామ్ విచ్ యు ఆర్ కండక్టెడ్ షుడ్ బి రిలయబుల్. ఆ ఎగ్జామ్ ద్వారా వాడికి నీకు కావలసిన నిజమైన స్కిల్స్ బయటపడతాయని అనుకుంటే అలాంటి టెస్టులు పెట్టండి. ఓకే, అనవసరంగా టెస్టులు పెట్టకూడదు. అన్రిలయబుల్ టెస్ట్ షుడ్ నాట్ బి కండక్టెడ్. సో ఒక అకౌంట్స్ మేనేజర్కి దేంట్లో టెస్ట్ పెట్టాలి? అకౌంట్స్ మేనేజర్కి అకౌంటింగ్లో టెస్ట్ పెట్టండి. వాడికి ఇంజనీరింగ్లో అనే మ్యాథ్స్ టెస్ట్ పెడితే ఏమైనా ఉపయోగం ఉందో లేదు కదా. సో యూ కండక్ట్ ది టెస్ట్ విచ్ ఆర్ రిలయబుల్. ఓకే, అండ్ యూ ఫాలో సర్టన్ నార్మ్స్ అంటే ఏంటి, ఫర్ కండక్టింగ్ ద టెస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను కదా, ఇన్ ఇండియా ద వే ఆఫ్ సెలెక్టింగ్ ఇన్ ద గవర్నమెంట్ జాబ్స్ ఆర్ దే జస్ట్ కండక్ట్ రిటన్ ఎగ్జామినేషన్స్ అండ్ యూ బి ఆర్ సి ఆర్ డి అండ్ యూ గెట్ సెలెక్టెడ్. సో అందరూ ఇలా టిక్లు పెట్టేస్తున్నారని ఐ థింక్ ఒక సినిమా కూడా వచ్చింది, శివాజీ, తెలుసు కదా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతాడు, ఏదో సినిమా అది. హీ ఫెయిల్స్ ఇన్ ఇంటర్మీడియట్ బట్ హీ టాప్స్ ది ఎంసెట్ ర్యాంక్. తెలుసండి, ఒక సినిమాలో చూపిస్తాడు. ఇంటర్మీడియట్ ఫెయిల్, ఎంసెట్ లో టాప్ ర్యాంక్, ఫస్ట్ వస్తాడు స్టేట్ కి. దెన్ పీపుల్ బికమ్, ఎలాగొచ్చింది వీడికి, ఎప్పుడు చదవడం కదా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, ఎలాగొచ్చింది అని చూస్తే వాడు ప్రతి క్వశ్చన్ కి ఏబిసిడీలకి అన్నిటికి ఏబిసిడీలు టికెట్సాడు. అర్థమైందా? సో వాట్ హీ డిడ్, ఫర్ ఎవ్రీ క్వశ్చన్ హీ హాస్ బబుల్డ్ ఆల్ ది ఆన్సర్స్. సో
సో ఆ క్వశ్చన్ పేపర్ ను అది ఆన్సర్ స్క్రిప్ట్ ని ఇవాల్యుయేట్ ఎవరు చేస్తారంటే ఒక మిషన్ ఉందండి చెన్నైలో. వి హావ్ మెషిన్. ఆ మిషన్ లో వేయగానే అది 100 దానికి ఒక కోడ్ ఇస్తారనమాట. ఆ ఫస్ట్ కి ఏ కరెక్ట్, సెకండ్ కి బి కరెక్ట్, థర్డ్ క్వశ్చన్ కి సి కరెక్ట్ అని ఒక కోడ్ ఇస్తారు. సో మిషన్ తెలియదు కదా, చూడదు. ఆ పేపర్ పెట్టగానే ఆ ఆన్సర్స్ కోడింగ్ ప్రకారంగా కరెక్ట్ చేసుకుని వెళ్ళిపోయి మనకు మార్క్స్ చెప్తుంది. బట్ వాడు అన్ని పెట్టాడు కదా, ప్రతి క్వశ్చన్ కి అన్ని టిక్లు పెట్టాడు. కరెక్ట్ అనుకుని 100 వచ్చేస్తాయి, ఈ గెట్ సెలెక్టెడ్. సో అంటే ఇక్కడ ఏమైంది, సో ఓన్లీ ఒకట్లానే టిక్ పెట్టాలి నామ్ చెప్పకపోతే ఏమవుతుంది, అన్నిటి టిక్ పెట్టేస్తారు. సో ఇయర్ ఫాలో సర్టన్ నామ్స్, ఒకటే టిక్ పెట్టాలి. అండ్ అగైన్ నెగిటివిటీ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు. సో ఇఫ్ యూ రాంగ్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, 1/4 ఆఫ్ యువర్ మార్క్స్ విల్ బి రెడ్యూస్ ఫ్రమ్ ది రైట్ ఆన్సర్. సో ఇది పెట్టారు, మంచిదైంది. ఎందుకు ఇప్పుడు ఏమవుతుంది, నెగిటివిటీ పెట్టి నేను నా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే కరెక్ట్ చేసే ఆన్సర్ నుంచి కూడా సగం మార్క్స్ తగ్గించేస్తారు అనుకుని నేను ఓన్లీ నాకు వచ్చిన అటెంప్ట్ చేస్తాను. సో దీని ద్వారా రైట్ పర్సన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఐ కెన్ సెలెక్ట్ ద రైట్ క్యాండిడేట్ సిన్స్ ఐ టోల్డ్ దెమ్ if you wrongly answer the question, 1/4 or 1/2 of your half mark will be reduced from the correct answers. Okay, so and there should be no partiality. Okay, so in conducting the written examination, you should not see that one person is given a tough question paper and other person is given a other question paper. So what CBSE does, CBSE lo men chadinappudu we had 4 sets, A B C D. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ వస్తుంది అనమాట. సో అలాగే అన్నిట్లో అన్ని క్వశ్చన్, so no partiality. So every person should be equally given the question papers or this, okay, the opportunities. So don't follow any personal prejudice. Okay na? So these are the prerequisites for making the test more effective. అర్థమైందండి? సో ఇలా చేస్తే టెస్ట్ని మనం ఎఫెక్టివ్గా చేయగలుగుతాము. అండ్ విల్ కంటిన్యూ స్పెషలైజేషన్. ఇంకా నేను చెప్పాను కదా, the test should follow specialization. So if I came to an interview, నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను. For what subject? I wanted to teach management students, BBA కి మేనేజ్మెంట్ చెప్దామని వచ్చాను. If I came for BBA, they will give me to teach BSc. అమ్మ మీరు BScకి మ్యాథ్స్ చెప్పాలంటే నో, I may love maths, నాకు మ్యాథ్స్ అంటే ఇష్టమే, బట్ స్టిల్ మై స్పెషలైజేషన్ ఏంటి, I did my MBA in HR and marketing and I cannot teach other subjects. అర్థమైందా? So here, based on the candidate specialization and the jobs requirement or specialization, okay, job specialization, you conduct the test depending on the specialization. సో ఏ ఫీల్డ్లో మీకు కావాలో ఎంప్లాయీస్, ఆ ఫీల్డ్లో ఆ నచ్చిన సబ్జెక్ట్ మీద టెస్ట్ని కండక్ట్ చేయండి. సో దట్ ఈస్ కాల్డ్ స్పెషలైజేషన్. ఓకే, సో దట్స్ వై యూ ఫైండ్ మీ, I generally don't go for teaching accounts for the BCom students. Why? It does not mean that I don't have the knowledge of accounts. I have accounts, but my specialization is I did my taxation. So generally, wherever I have the opportunity to teach subjects like tax and GST, I go there. And I have my MBA, so that's why I have taken the classes for BBA also, and because I have MBA degree. Okay, so the test should be conducted on the basis of the specializations. స్పెషలైజేషన్ బేస్ చేసుకుని టెస్ట్ని కండక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సప్లిమెంటరీ టెస్ట్. అంటే ఇందాక చెప్పాను కదా, సో సమ్ టైమ్స్ ఇఫ్ యు టేక్ సివిల్ సర్వీసెస్, హౌ IPS అండ్ IAS ఆఫీసర్ సెలెక్టెడ్, వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ దే విల్ బి అపేరింగ్ ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామ్, ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ రాస్తారు. వన్స్ దే ఆర్ క్వాలిఫైడ్, అగైన్ దే విల్ బి ఆస్క్డ్ ఫర్ మెయిన్ ఎగ్జామ్స్. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఇనఫ్ టు జడ్జ్ వెదర్ ఆల్ ది క్యాండిడేట్స్ హు హావ్ క్వాలిఫైడ్ ఆర్ ఇనఫ్ టు బి గివెన్ ఎ పోస్టింగ్ ఆఫ్ IAS or IPS. సో వాట్ దే ఆర్ రిక్వైర్డ్, అగైన్ దే విల్ బి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్. అంటే ఏంటి, మళ్ళీ మెయిన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అగైన్ దే విల్ బి హ్యావింగ్ psychometric test, they will be having stress interviews, they are having group discussions. ఒక 4-5 రకాలైన టెస్టులు పెడతారండి, సింపుల్ రిటర్న్ టెస్ట్ పంపించరు. So after all these supplementary tests are successfully completed, then they will be given a training and they will be given postings. అర్థమైందండి? సో ఒక టెస్ట్ may not be enough, so you may be conducting a supportive test also, that is called supplementary test. And checking references, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చెకింగ్ రిఫరెన్సెస్ అంటే ఏంటి? See, when you complete your BBA and when you go for interviews,
you have to prepare resume. సో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో వాట్ ఈస్ అ రెజ్యూమే? రెజ్యూమే ఇస్ అ document which speaks about your skills, your qualifications, your hobbies, your interests, etc., etc. Okay. Now reference అనేది చాలా ఇంపార్టెంట్. రిఫరెన్స్ అంటే ఏంటి? సి రిఫరెన్స్ చెకింగ్ అంటే యూ విల్ బి ఆస్క్డ్ టు గివ్ 2 నేమ్స్. నీకు తెలిసిన వాళ్ళలో దే షుడ్ నాట్ బి యువర్ రిలేటివ్ ఆర్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ టు మెన్షన్ 2 నేమ్స్. ఇద్దరు పేర్లు ఇమ్మంటారండి. వై? ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ, ఏ కంపెనీస్ అయినా సో ఇమ్మంటారు. వాట్ దే డూ, ఆ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ అడ్రస్ అడుగుతారు. యూ హ్యావ్ టు గివ్. నా ఆఫ్టర్ యువర్ అంటే నువ్వు ఇంటర్వ్యూ పాస్ అయిపోయావు, నీకు ఉద్యోగం ఇవ్వక ముందు, బిఫోర్ యూ విల్ బి గివెన్ ఎ జాబ్, దే విల్ కాల్ మీ. సపోజ్ నా నేమ్ ఇచ్చారు అరుణ్ సార్, నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. అప్పుడు దే విల్ కాల్ మీ దట్ టుడే దిస్ రామకృష్ణ, దిస్ స్మృతి, నిఖిత, జ్ఞానతేజ, దీస్ 4 persons ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది జాబ్. మా దగ్గర ఉద్యోగానికి వచ్చారు అండి. వాట్ ఈస్ దర్ క్యారెక్టర్? దే లాస్ట్ మీ. అడుగుతారు తెలుసా. స్టిల్ ఐ గెట్ ద కాల్స్. నాకు చాలా మంది కాల్స్ వస్తుంటాయి, ఎంప్లాయర్ కంపెనీస్. దే లాస్ట్ ది క్రెడెన్షియల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎందుకంటే ఒక ఉద్యోగం ఇచ్చేక ముందు నీ క్యారెక్టర్ అలాంటి వాడు, నువ్వు పని చేస్తావా లేదా, మంచోడు అన్ని అడుగుతారండి. ఓకే, అర్థమైందా? సో లలిత జ్యువెలర్స్, దే కండక్టెడ్ ఇంటర్వ్యూస్. సో మెనీ ఆఫ్ అవర్ యువర్ seniors gave my number. They called me, they asked me, how far you know this candidate? I said, okay, 5 years. 5 years వరకు తెలుసు. వాట్ ఈస్ ద క్యారెక్టర్? హానెస్టీ, ఇంటిగ్రిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, బాగా కష్టపడతారు, చదువుతారు, అన్ని అడుగుతారు. ఇఫ్ యూ సే నో, దెన్ వాట్ విల్ హ్యాపెన్? దెన్ యువర్ జాబ్ ఇస్ గోన్. సో ఈరోజు రిఫరెన్స్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ రిఫరెన్స్ చెకింగ్? దే విల్ చెక్ యువర్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ కమింగ్ టు యువర్ హోమ్. మీ ఇంటికి వచ్చి మీ ఇంటి చుట్టూ అడగకుండానే, ఒక్కొక్కసారి మిమ్మల్ని అడగకుండా మీ ఇంటి చుట్టూ వాళ్ళని అడుగుతాడు. ఆర్ సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ యువర్ ప్రొఫెసర్స్ ఆర్ యువర్ టీచర్స్ ఆల్సో. సో దిస్ ఈస్ కాల్డ్ రిఫరెన్స్ చెకింగ్. అంటే రిఫరెన్స్ లో మీ పేరు ఇవ్వాలండి. ఆ పేరు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు అన్నమాట. వై? బికాస్ టీచర్స్ విల్ నో, వీ నో హౌ, వాట్ టైప్ ఆఫ్ పీపుల్ యు ఆర్. అంతే కదా. మీరు 3 years మా దగ్గర చదివారు కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళు అనేది నాకు తెలుస్తుంది. సో దే మే కాల్ అస్, అంటే మీరు నా పేరు ఇస్తే. సో ఈరోజు రిఫరెన్స్ చెకింగ్ చాలా ఇంపార్టెంట్. అంతేగాని మీకు మీ గురించి మంచిగా చెప్పలేనోడు పేరు ఇచ్చారనుకోండి, గాన్. వాడు మీ గురించి చెడుగానే చెప్తాడు, యూ లాస్ యువర్ జాబ్. సో మెనీ candidates lose their job only because of not giving a right people name for the reference. రిఫరెన్స్ లో మంచి పేరు ఇవ్వక, అంటే తెలిసిన వాడి పేరు ఇవ్వకపోతే, వాడు మిమ్మల్ని మీ గురించి బాగా చెప్పకపోతే మీకు ఉద్యోగం రాదు. సో టుడే బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అంటారు. బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఈస్ డన్ త్రూ రిఫరెన్సెస్ ఆల్సో. సో రిఫరెన్స్ కూడా ఉండాలి టెస్ట్లో. ఓకే, అంటే రిఫరెన్స్ చెక్ చేయగలగాలి నువ్వు ఎలాంటి వాడవని. అంతేగాని నువ్వు ఇంటర్వ్యూ బాగా చేసావని, నీ మీద పోలీస్ కేసు ఉంది, ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు? యూ మే మర్డర్ ది ఓనర్ అండ్ యూ కెన్ గో రన్ విత్ ది మనీ. సో హియర్ యువర్ బ్యాక్గ్రౌండ్ షుడ్ బి చెక్డ్ ఆల్సో. ఓకే, దట్ ఈస్ ఇది. Okay, and tomorrow okay, shall we finish the interview also? Okay, so interview to రేపు చెప్తాను. Okay, for today I will stop here. Okay, so if you got any doubt, kindly ask me. Okay, any one of you can ask me the doubt. Even doubts unte adagandi. We got still I think 5 minutes is left. Okay, still we have 3 to 4 minutes. You can ask me the doubts. Any one of you, please. Or else I will stop my video so that we can save. Okay, Ramakrishna, Shiva, Nikita, Shruti, Jnanateja, ఎవరు మాట్లాడలే. You can ask me any doubt so that I will finish the session. Okay, so I think you people are now clear with the selection process and types of tests. Okay, so what is selection? Just conclude so that I will stop the class today. And okay, selection. What is selection? ఇంత 1 hour క్లాస్ చెప్పుకున్నాం కదా. సెలక్షన్ అంటే ఏంటి? షార్ట్గా మీకు అర్థమైంది. యా, సంబడి ఈస్ స్పీకింగ్. రామకృష్ణ, శివ. సెలక్షన్ అంటే చెప్పండి. సెలక్షన్ అంటే ఏంటి? ఏం నేర్చుకున్నాం ఈరోజు?
Very good. By conducting different types of tests and interviews. Okay. So next class, very good. Chepura. Okay. మీకు అసైన్మెంట్ ఇచ్చాను, మీకు కనిపిస్తుంది అసైన్మెంట్. ఐ హావ్ గివెన్ ది అసైన్మెంట్ ఆన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఆన్ విచ్ యూ మే గెట్ ఎ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామ్ ఆల్సో. సో మీరు రేపు 30th అంటే రేపే కదా, రేపు నైట్ లోపల నాకు సబ్మిట్ చేయాలి. అంటే అదే ఆన్లైన్లోనే టీచ్మెంట్ యాప్లోనే మీరు సబ్మిట్ చేసి, ఎలా సబ్మిట్ చేయాలంటే 1 minute, ఎలా సబ్మిట్ చేయాలి అసైన్మెంట్? ఏం లేదండి, మీరు అక్కడికి వెళ్ళి అసైన్మెంట్ క్లిక్ చేయగలి, మీకు క్వశ్చన్ కనిపించింది కదా, మీరు ఒక పేజ్లో ఆ క్వశ్చన్ని రాసి, యు రైట్ ది ఆన్సర్ ఆన్ వైట్ పేపర్. ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి కాన్సెప్ట్ని, అడ్వాంటేజెస్ రాయండి, డిసడ్వాంటేజ్ రాయండి, బట్ డోంట్ కాపీ. నేను మీకు పీడిఎఫ్ పీపీటీ పెట్టాను కదా, కాపీ చేయకుండా చదివి రాసి నాకు మళ్ళీ సబ్మిట్ చేసేయండి త్రూ జేపీజీ ఇమేజ్ అయినా సరిపోతాయి, దాన్ని పీడిఎఫ్లో అయినా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. అర్థమైందండి? ఓకే, బై టుమారో యూ హ్యావ్ టు సబ్మిట్, బై టుమారో నైట్. అగైన్ ఆన్ మండే ఆఫ్టర్ ది క్లాస్ ఇస్ ఓవర్ ఆ టెస్ట్ కూడా పెడతాను. టెస్ట్ ఆల్రెడీ క్వశ్చన్ కనిపిస్తుంది, దాన్ని కూడా మీరు ఇలాగే ఆన్సర్స్ పెట్టచ్చు. బట్ చెప్పండి. యువర్ విష్, మీరు ఎంత బాగా ఆన్సర్ చేస్తే అది ఇస్ లెఫ్ట్ టు యూ. ఓకే, మీరు డయాగ్రామ్స్ కూడా వేసుకోవచ్చు, ఆన్సర్స్ రాయొచ్చు, మీరు పీడిఎఫ్లో ఆర్ వర్డ్లో టైప్ చేసి ఇవ్వచ్చు, లేదా డయాగ్రామ్ పేపర్ మీద ఆన్సర్లు రాసి డయాగ్రామ్లు వేసి ఫోటో తీసిన పెట్టచ్చు. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. ఓకేనండి? ఓకే, సో టెల్ అదర్స్ ఆల్సో టు కంటిన్యూ. ఓకే, మీరు 9 మంది వస్తున్నారు, స్టిల్ వి 18లో, స్టిల్ వీ వాంట్ అదర్స్ ఆల్సో టు జాయిన్. ఓకే, సో థ్యాంక్ యూ. అగైన్ వి మీట్ ఆన్ మండే. మీకు టైం టేబుల్ ఇస్తాను చూడండి, ఆ టైం టేబుల్ ప్రకారంగా ఆ టైంలో మీ క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఓకే, బాయ్, టేక్ కేర్. ఓకేనమ్మా. ఎండ్ అవ్వట్లేదు మీటింగ్. ఎండ్ అవ్వాలి మీటింగ్.